సంచలన వ్యాఖ్యలుగా ఇక్కడ అయితే మనం అనుకుంటున్నాం. జాన్సన్ అకాడమీలో 9th క్లాస్ చదువుతున్న కార్తీక్, తండ్రి లేడు, తల్లి కల్పన ఈరోజు ఉదయం పద్మశ్రీ మందకృష్ణ మాదిరి ఇంటికి వెళ్ళి 13 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా నా కొడుకు స్కూల్లో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో పారిపోయింది అంటుండ్రు. ఎట్లా పారిపోయింది ఏం కథ అన్న విషయంలో ఒక యజమానంలో ఉన్న పలు అనుమానాలు అన్నగారికి చెప్పడం కూడా జరిగింది. చెప్పిన వెంటనే మందకృష్ణ మాదిరి అన్నగారు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వానికి చెప్పి మీరు వెంటనే వెళ్ళి అక్కడ నియోజితాన్ని చేయండి, అక్కడ ఏమైతే అనుమానాలు నీకు తెలుసుకోండి అని చెప్పిన వెంటనే మేము మా జిల్లా నాయకత్వంతో మేము అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళే వరకే కాలేజ్ స్కూల్ అంటే హాలిడేస్ ఇచ్చింది కాబట్టి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడినాం. స్కూల్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మేము దాన్ని చూసినాం. పరాడు కూడా కానీ, సీసీ కెమెరాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ వారందరితో మాట్లాడినాం. ఏదేమైనా బాబు అక్కడి నుంచి మిస్ అవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తుంది. దాని మీద మాకున్నటువంటి అవగాహనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడే మేము ఎస్ఐ గారితో కూడా మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మాకున్న అనుమానం ఏంటంటే 8 మంది మీద ఉన్నారు. ఆ 8 మందిని కూడా ఒకసారి సీరియస్గా పిలిచి మీ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు కూడా మేము ఓకే అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదేమైనా డిపార్ట్మెంట్ కానీ మేము కానీ తల్లిదండ్రులు కానీ మనందరం కూడా కానీ బాబు క్షేమంగా రావాలని మేము కోరుకుంటున్నాం.